హైదరాబాద్ గోషామహల్లోని మెయిన్ రోడ్ మళ్ళీ కుంగింది. గోషామహల్ దారుసలాం మార్గంలో ఉన్న ఈ రహదారి కుంగటం ఇది 4వసారి. దీంతో ఆటో, కార్, ట్రాక్టర్ నాలాలో పడిపోయాయి. ప్రమాద సమయంలో జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రధాన మార్గం కావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పటిష్టంగా నిర్మించాలని పలుసార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. ఇది ఇప్పుడు ఒకటేసారి కాదు, గతంలో 3 సార్లు కుంగిపోయింది. అయితే తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు తప్ప శాశ్వత ప్రతిపాదికన మరమ్మతులు చేయకపోవడం వల్లనే ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. మనం చూడొచ్చు, దారుసలాం రోడ్ ఇది. అక్కడ ఎంఐఎం పార్టీ ఆఫీస్ సంబంధించిన దారుసలాం ఆఫీస్ ఉంది. అక్కడ నుంచి మెయిన్ రోడ్డు చాలా వరకు ట్రాఫిక్ ఈ విధంగానే వెళ్తూ ఉంటుంది. ఆ రోడ్డు ఈ విధంగా పూర్తిగా లోపలికి కుంగిపోయింది. సో కుంగిపోయినప్పుడు 3 వాహనాలు లోపలికి పడిపోయాయి. అయితే అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ కాలేదు. ఇది ఫస్ట్ టైం కాదు, గత 2 సంవత్సరాలలో 3 సార్లు ఈ విధంగా కుంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఒకసారి వారాంతపు సంత నిర్వహించినప్పుడు కూరగాయలు పెట్టుకొని అమ్ముకునే వాళ్ళందరూ కూడా గాయాల పాలయ్యారు. సో ఇది మరొకసారి ఈ విధంగానే. అయితే ఈ నాలా ఎంతవరకు ఉంటుంది, ఏ మేరకు ఉంటుంది, అసలు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఉన్నారు. చెప్పండి, దీనిపైన ఉన్నటువంటి ఫిర్యాదులు ఏంటి? అసలు ఇంత ఘోరంగా సిటీలోనే ఒక నాలా ఇన్నిసార్లు కుంగిపోవడం ఏంటి? అసలు రిపేర్లు జరగట్లేవా, లేకపోతే ఎక్కడ లోపం జరుగుతుంది? ఫస్ట్ నిన్న మీరు చూడండి, నేను నిన్న 5:15 వరకు 2:15 నుంచి కమిషనర్ గారి దగ్గర కూర్చున్నాను. ఇప్పటికీ 4-5 సార్లు కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి, డిప్టీ మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కంప్లైంట్ ఇచ్చాను. సార్, ఇది చాలా క్రిటికల్గా ఉన్నది, మీరు మొత్తం ఎక్స్పర్ట్స్ను పెట్టేసి మీరు ఏదైతే ఇది ఇన్స్పెక్షన్ చేయించి మొత్తం 40-50 సంవత్సరాలది ఇదని చెప్పేసి నిన్న మీరు చూడండి జోనల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. నిన్న కమిషనర్ గారు ఎల్లంబర్తి గారి దగ్గర కూడా 3 గంటలు కూర్చొని ఆయన దగ్గరికి కంప్లైంట్ ఇస్తే నువ్వు జోనల్ కమిషనర్ గారి దగ్గర బాగుంటాడు. ఇది పద్ధతేనానని చెప్పి నేను కమిషనర్ గారిని అడగదలుచుకున్నా. ఎందు గురించి అంటే ఇప్పటికీ 4-5 సార్లు ఇది కుంగిపోయింది. ప్రజల ప్రాణాలు పోతే ఎవడు దీనికి బాధ్యత వహించాలి? గతంలో కూడా నేను కంప్లైంట్ పడ్డప్పుడు ఫస్ట్ గ్యాడర్స్ వేయండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. గ్యాడర్స్ వేపి ఇక్కడ ఏంటంటే గోడామ్స్ ఉన్నాయి, కొందరు అధికారులు కుమ్మక్క అయిపోయి పోలీసు వాళ్ళు అయితే మున్సిపల్ అయితే ఇక్కడ కొన్ని ట్రక్కులు నీకు ఫ్లైవుడ్ లారీలు వస్తాయి, ఇక్కడ బంద్ చేయాలని చెప్తే కూడా ఏ అధికారి పట్టించుకోలేదు. 3వసారి అది 4వసారి కదా, నాలా మీద ఉండడం వల్ల ఈ విధంగా జరుగుతుందా? అసలు ఈ నాలా ఎంత పొడవు ఉంటుంది? ఈ రోడ్డు మాత్రం, గోషామహల్ రోడ్డు మాత్రం ఎందుకు గుంగుతుంది? ఈ నాలా పరిస్థితి ఏముంది సార్, నీకు మైదీపట్నం, అఫ్జల్ సాగర్ నాలా, దారుసలాం, చాక్నావాడి, తోప్ఖానా, ఉస్మాన్గంజ్, రిసాల్ అబ్దుల్లా, టెలిఫోన్ ఎక్స్చేంజ్, గురుద్వారా, జగ్జీవన్ రామ్ నగర్ నుంచి మూసీలకు గలవాలి. ఇది మూసీలో ఏదో ప్రాజెక్టులు చేసేసి అక్కడ కొద్దిగా పైపు అది ఏం చేసిర్రు, ఆ పైపు మూసేసిర్రు. వీళ్ళ అధికారులు, కింద అధికారులు మేము ఫైల్ పట్టుకొని కమిషనర్ గారి దగ్గర పోతున్నాం అన్నాడు. కమిషనర్ గారు ఫైల్ కాదు, కమిషనర్ గారు స్పాట్ మీదకి రావాలి, వచ్చి ఇక్కడ మీరు చూడాలి. కానీ ఆఫీస్లో కూర్చొని జీతాలు తీసుకునే కాదు, ఎల్లంబర్తి గారు ఇక్కడ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్నారు మీరు. సో ఇప్పటికైనా కూడా ఈ నాలా మరమ్మతులు చేపట్టి మీద ఉన్నటువంటి రోడ్డును సరిగా వేయకపోతే మళ్ళీ కూలి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుందనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాక్షి న్యూస్, గోషామహల్ నుంచి.